నర్సరావుపేట నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు నర్సరావుపేట పట్టణంలోని టీడీపీ కార్యాలయం నుండి వేలాది మంది ప్రజల ర్యాలీతో బయలుదేరి గురువారం నామినేషన్ దాఖలు చేశారు. నర్సరావుపేట నియోజకవర్గ ఎన్నికల కార్యాలయంలో ఎన్నికల అధికారి పి సరోజినికి 2 సెట్ల నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు మీడియాతో మాట్లాడుతూ నర్సరావుపేట కూటమి నాయకులు కార్యకర్తల మద్దతుతో విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. నర్సరావుపేట నియోజకవర్గ అభివృద్ధిని కోరుకునే ప్రతి ఒక్కరూ తనకు ఓటు వేసి గెలిపిస్తారన్న నమ్మకాన్ని డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన ఇన్ఛార్జి సయ్యద్ జిలానీ, బీజేపీ నాయకులు రంగిశెట్టి రామకృష్ణ, టీడీపీ నాయకులు వేములపల్లి వెంకట నరసయ్య, కపిలవాయి విజయ్ కుమార్, డాక్టర్ కడియాల వెంకటేశ్వరరావు, మన్నవ మోహన్ కృష్ణ, వేల్పుల సింహాద్రి యాదవ్, షేక్ మీరావలి, కొట్ట కిరణ్, న్యాయవాదులు చంద్ర ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఉన్న జన సందోహాన్ని చూస్తే వైసీపీ మూడోసారి పోటీ చేయడానికి అర్హులు అవినీతి అక్రమాలు దుర్మార్గాలతో 5 ఏళ్ళు రాజకీయంగా ఎంతో మంది అణచివేసి ఎలక్షన్ షెడ్యూల్ వచ్చిన తర్వాత దాదాపు 5 నుంచి 6,000 మంది వైసీపీ నాయకులు కార్యకర్తలు టీడీపీలో ఆశ్చర్యపోవాలి. జగన్మోహన్ రెడ్డి గారికి సిగ్గుపడాలి, ఎమ్మెల్యే గోపిరెడ్డి సిగ్గుపడాలి. ఎందుకంటే ప్రజలు చివరించుకున్నారు. వాళ్ళు చేసే భూ దందాలు కానీ అవినీతి అక్రమాలు ఎవరైతే ఐపీ పెట్టారో వాళ్ళకి అండగా ఉంటాం, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవాలి. ఎన్నో దుర్మార్గాలు చేయడం జరిగింది. ఆఖరికి మీడియా వాళ్ళు కూడా బెదిరించాడు, ఆఖరికి పోలీసులు కూడా బెదిరించడం జరిగింది. ఆఖరికి వ్యాపారస్తులు షాప్ వాళ్ళు పిలిపించి బెదిరించారు. మీరందరూ కూడా గుర్తుపెట్టుకోండి, ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ వర్గాలు, కాపులు కానీ అందరు వ్యాపారవేత్తలు ఎవరైతే ఎమ్మెల్యే గోపిరెడ్డి గెలిపించారో అందరూ కూడా అంతం చూశారు అన్నమాట. ఇటువంటి ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి అంతం బలకాలి, చరమాంకం బలకాలి. నర్సరావుపేట తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేయాలి. నర్సరావుపేట కోట మీద టీడీపీ జెండా ఎగురుతుందని చెప్పి ఉమ్మడి పార్టీ అభ్యర్థి మీ అరవింద్ బాబు ఛాలెంజ్ చేస్తున్నారు. కడలి ఆ అడుగు నుండి ఎగసేటి ప్రళయమై అగ్ని శిఖల సగల నుండి పారేదావాగ్నివై కదిలే మేఘాల నుండి కురిసేటి చినుకులై ఉరిమె ఆ ఉరుము నుండి దుమకేటి పిడుగులై కదలిరా కదలిరా ఓ తెలుగోడా, తెలుగు జాతి తిరుగుబాటు మొదలైంది చూడరా. కదలిరా కదలిరా ఓ తెలుగోడా, తెలుగుదేశ జెండాకి తిరుగే లేదురా. అదిగదిగో అటు చూడు మన చంద్రన్న, చేయి చాచి పిలుస్తుండు అందరినన్నా. యుగపు పాలనకు పాతరేసి సింగంలా యుగపు పాలననే అందించగా వస్తుండు. కదలిరా కదలిరా ఓ తెలుగోడా, తెలుగు జాతి గెలుపు దాకా అలుపు తీర్చగా. కదలిరా కదలిరా ఓ తెలుగోడా, ఐకోల గుంపునే తరిమి కొట్టగా. విషపు నవ్వులోడి ఇనుప కాళ్ల కింద నలిగిన 5 కోట్ల ఆంధ్రుల సంఖ్యలను ఇకపై విడిపించగా. మట్టి రుణం తీర్చుకోగా ఒట్టు పెట్టి మనమంతా ఎక్కడున్న ఏకమై చంద్రన్నతో చేయి కలుపుదా. కదలిరా కదలిరా ఓ తెలుగోడా, తెలుగు జాతి తిరుగుబాటు మొదలైంది చూడరా. కదలిరా కదలిరా ఓ తెలుగోడా, తెలుగుదేశ జెండాకి తిరుగే లేదురా. నిజంగా మన రాష్ట్రం ఇదేనా అనిపించే నియంత్రణ పాలనలో భయంతో బతుకుతున్నా. తెలుగు ప్రజల తరపున ఈ తండ్రి కొడుకులే భుజాలే కాస్తున్నారు భరిస్తూ కష్టమున్నా.
ఇలాంటోళ్ళ రుణం తీర్చామంతం కదలిరా 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 ఓ తెలుగోడా తెలుగు జాతి తిరుగుబాటు మొదలైంది చూడరా కదలిరా కదలిరా ఓ తెలుగోడా తెలుగుదేశ జెండాకి తిరుగే లేదురా